రష్మిక మందన గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ అల్లు అర్జున్ 22. అయితే రష్మిక మందన గారు ఈ అల్లు అర్జున్ 22 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కుబేరా. అయితే ఈ కుబేరా మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే కుబేరా మూవీతో రష్మిక మందన గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రష్మిక మందన గారు కుబేరా మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ అల్లు అర్జున్ 22 మూవీలో యాక్ట్ చేస్తున్నారు రష్మిక మందన గారు. చూడాలి రష్మిక మందన గారికి ఈ అల్లు అర్జున్ 22 మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ అల్లు అర్జున్ 22 మూవీలో మున్రల్ ఠాకూర్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అయితే మున్రల్ ఠాకూర్ గారు ఈ అల్లు అర్జున్ 22 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హై నాన్న. అయితే హై నాన్న మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే హై నాన్న మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే హై నాన్న మూవీతో మున్రల్ ఠాకూర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే మున్రల్ ఠాకూర్ గారు హై నాన్న మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ అల్లు అర్జున్ 22 మూవీలో యాక్ట్ చేస్తున్నారు మున్రల్ ఠాకూర్ గారు. చూడాలి మున్రల్ ఠాకూర్ గారికి ఈ అల్లు అర్జున్ 22 మూవీతో కూడా ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అల్లు అర్జున్ 22 మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నవంబర్లో స్టార్ట్ చేసి ఈ మూవీని 2027 జనవరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. చూడాలి అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ అల్లు అర్జున్ 22 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.